ఇది బోన్సాయి బోధి చెట్టు చూడండి. ఈ చెట్టు కిందే బుద్ధుడు తపస్సు చేశాడని చెప్తుంటారు. ఇది చాలా చిన్నది, దీని వయసు సుమారు ఒక 20 సంవత్సరాలు ఉండొచ్చు. ఇది మన సనపల్లి జగదీష్ సమతుల్య ఫామ్లో ఉన్నటువంటి బోన్సాయి చెట్టు. నమస్తే అండి, ఇది చింత బోన్సాయి ప్లాంట్. దీని వయసు 15 సంవత్సరాలు. చూడండి అంత సైజు వచ్చిందో ఈ 15 సంవత్సరాలకి. సమతుల్య ఫార్మ్స్లో ఉన్నటువంటి చింత. మరి ఫార్మ్స్ అధినేత సనపల్లి జగదీష్ మరి వారి ఈ వ్యవసాయ రంగంలోకి రాకముందు, ప్రకృతి వ్యవసాయ రంగంలోకి రాకముందు ఆయనకి మొట్టమొదట ఉన్నటువంటి హాబీ బోన్సాయి ప్లాంట్స్ని తయారు చేయటం. ఈ బోన్సాయి ప్లాంట్స్ని ఆయన మొట్టమొదట తయారు చేసినటువంటి బోన్సాయి ప్లాంట్స్ ఇవి విశాఖపట్నంలో వాళ్ళ ఇంటి డాబా పైన ఉండేవి ఒకప్పుడు. ఇప్పుడు ఈ ఫామ్లోకి వీటిని షిఫ్ట్ చేయడం జరిగింది. ఇది చూడండి చింత. దీని వయసు 15 సంవత్సరాలంట. అదేవిధంగా ఇది చీమ చింత. చూడండి చీమ చింత. దీని వయసు 12 సంవత్సరాలండి. ఈ చీమ చింత చూడండి ఎలా ఉందో, చూశారు కదా. మరి ఇప్పుడు ఇంకోటి చూపిస్తాను, అలా చూడండి. చింత, చీమ చింత. ఇది పోడోకార్పస్ అనేసి ఒక మొక్క. దీని వయసు 12 సంవత్సరాలంట. చూడండి ఆకులు ఎలా ఉన్నాయో. ఎడారి మొక్క లక్షణాలు కనిపిస్తున్నాయి ఇందులో. ఆకులు మందంగా బలంగా ఉన్నాయి. ఓకే, నమస్తే.